ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయన్నారు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. నూతన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం పాలిత కేంద్రాలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని తెలిపారు. దళిత, గిరిజన, బహుజన మహిళా వర్గాలకు, కుల వృత్తులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహకం అందించిందని గుర్తు చేశారు. ఇక గ్రామీణాభివృద్ధికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాయని వివరించారు. ఇక ముఖ్యమంత్రిగా తాను దార్శనికతతో చేపట్టిన పాలన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను దత్తత తీసుకున్న తన గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇక తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని కేసీఆర్ కు వివరిస్తూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నాడు విద్యుత్, సాగునీరు సహా వ్యవసాయాభివృద్ధికి కేసీఆర్ అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. పల్లె ప్రగతికి కేసీఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులు గొల్ల, కురుమ, ముదిరాజ్, బెస్తా, గౌడ, పద్మశాలి సహా చాకలి, మంగలి, సభండకుల వృత్తులకు, దళిత, బహుజన, గిరిజన మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన పథకాలు, అందించిన ఆర్థిక సహాయం గురించి చర్చిస్తూ స్మరించుకున్నారు. ఇక ఈ సమావేశంలో ఉన్న ఒక గ్రామస్తుడు మాట్లాడుతూ, సార్, తమ హయాంలో మా పల్లెలకు సువర్ణ యుగం వచ్చింది, ఇప్పుడేముంది సార్, గోసే మిగిలిందని కేసీఆర్ కు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అన్ని కులాలు అరిగోస పడుతున్నాయని చెప్పాడు. ఏదైనా పోగొట్టుకున్నాకే అర్థమవుతుంది సార్ అంటూ గుండెల్లోని బాధ చెప్పుకున్నాడు. మీరున్నప్పుడు తెలియలేదు సార్ విలువ, ఇప్పుడు అర్థమవుతుంది అని గోడు వెళ్లబోసుకున్నాడు. మళ్లీ మీరొస్తే తప్ప తెలంగాణ పల్లెలకు మునుపటి కల రాదని స్పష్టం చేశాడు. మళ్లీ మీరే రావాలి, వస్తారు సార్ అని గ్రామస్తుడు ధీమా వ్యక్తం చేశాడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 2 ఏళ్లకే సరిపోయింది సార్ అంటూ గ్రామస్తుడు వివరిస్తుంటే సభలో బాధతో పాటు నవ్వులు విరిశాయి. గ్రామస్తులు చెప్పిన విషయాలను సావధానంగా విన్న కేసీఆర్ వారందరికీ ధైర్యం చెప్పారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని అన్నారు. కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి, వాటికి వెరవకూడదని ధైర్యం చెప్పారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని భరోసా ఇచ్చారు. ఇక తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు. అప్పటిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితులు ధైర్యం చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితోనే స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని గ్రామస్తులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇప్పుడు నూతనంగా ఎన్నికవుతున్న సర్పంచ్లు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. ఇక గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇక ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని పల్లె ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావద్దన్నారు కేసీఆర్. ఇక జాతీయంగా, అంతర్జాతీయంగా పల్లెల ప్రగతి కోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి గ్రామస్తులకు బంగ్లాదేశ్ కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత ప్రొఫెసర్ యూనుస్తో పాటు మన దేశానికి చెందిన అన్నా హజారే లాంటి దార్శనికుల కృషిని వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను బాగు చేసుకోవాలన్నారు. ఇక సామాజిక, ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచ్ నారన్న గారి కవిత రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఎడ్మ సబితా కరుణాకర్ సహా వార్డ్ మెంబర్లు, నర్సన్నపేట గ్రామ సర్పంచ్ గిలక బాల నర్సయ్య సహా ఇరు గ్రామాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక వారందరినీ కేసీఆర్ ఘనంగా సత్కరించారు. పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ
షేరి సుభాష్ రెడ్డి తదితరులు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు.